హాయ్ హలో నమస్తే. నేను మీ కేసీఎన్ తెలుగు వ్లాగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ఉపవాసం అయితే ఉండడం జరిగింది. అయితే ఆ ఉపవాసాన్ని ఏదైనా ఒక శైవ క్షేత్రంలోనే విరమించి ఈరోజు అక్కడే జాగారం చేయాలని కృతనిశ్చయంతో బయలుదేరాను. సో ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణాన్ని కొనసాగిద్దామా? ఈరోజు మన ప్రయాణం ఆలగడ్డ నుంచి సోమశిలకు అయితే జరుగుతుంది. అయితే దారి మధ్యలో ఉన్నటువంటి శ్రీ మల్లెంకొండేశ్వర స్వామి ఆలయంలో మన ఉపవాస విరమణ, అదేవిధంగా అక్కడే మన జాగారం కొనసాగుతుంది. మనం ఇప్పుడు ఆలగడ్డ నుంచి చాగలమర్రికి అయితే రావడం జరిగింది. ఈ చాగలమర్రి నంద్యాల జిల్లా మరియు వైఎస్ఆర్ కడప జిల్లాల మధ్య సరిహద్దుగా ఉందండి. నా యొక్క స్కూలింగ్ అంతా ఇక్కడే జరిగింది. 6వ తరగతి నుంచి 9వ వరకు చాగలమర్రిలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ బాయ్స్, ఇక్కడే నా విద్యాభ్యాసం పూర్తయింది. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం చాగలమర్రి దాటి మరో సరిహద్దు గ్రామమైన ఇడమడక గ్రామం అయితే వచ్చాము. ఇది నా స్వగ్రామము. నా స్వగ్రామము ప్రస్తుతం దేవాలయాలతో అజరామరంగా వెలుగుతోంది. మీరు చూస్తున్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, అదేవిధంగా సుంకులమ్మ తల్లి ఆలయము. ఈ రైట్ సైడు కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఉన్నాయి. ఇంకా ఊర్లో పెద్దమ్మ తల్లి, శ్రీరామాలయము, ఇలా చాలా గుళ్ళు అయితే ఉన్నాయి. ఈ గుళ్ళ గురించి, మా ఊరి గురించి ఇంకో రోజు ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. చాలా గ్రామాల్లో ఎండాకాలం వచ్చిందంటే ఎంజీ నరేగా ఉపాధి హామీ పనులతో చాలా బిజీగా ఉంటారు. అయితే మా గ్రామంలో ఎంజీ నరేగా పనులతో పాటు మల్లె తోటల సాగు విస్తారంగా ఉండడం వల్ల ఈ మల్లె తోటలో ఎండాకాలంలో మల్లెపూలు ఎక్కువగా దిగుబడి ఉంటుంది. ఇక్కడ ఈ మల్లె తోటల సాగులో కూలీలు ఎక్కువగా అవసరమవుతారు. ఈ మల్లె తోటల్ని ఎక్కువగా కౌలు తీసుకునే కౌలు రైతులే ఉపయోగిస్తారు. అది ఎలాగంటే ఒక్కొక్క చెట్టుని 100 నుంచి 150 రూపాయల వరకు ఖరీదు కట్టి, ఈ విధంగా ఒక్కొక్క కౌలు రైతు 250, మహా అంటే 500, ఈ విధంగా వాళ్ళ స్థాయిని బట్టి చెట్లను కొనుక్కొని ఆ సంవత్సర కాలంలో ఆ చెట్ల నుంచి వచ్చే ఆదాయాన్ని వీళ్ళు గడించి తర్వాతి సంవత్సరం మళ్ళీ ఆ చెట్లని కొనుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతుంది.
మనం ఇప్పుడు మా మండలమైనటువంటి దువ్వూరు మీదుగా మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. నా ఇంటర్ విద్యాభ్యాసం అంతా ఇక్కడే పూర్తయింది. పక్కనే ఉన్నటువంటి పుల్లారెడ్డిపేట గ్రామంలో ఉన్న శ్రీ శ్రీనివాస జూనియర్ కాలేజ్ నందు నా విద్యాభ్యాసం పూర్తయింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మైదుకూరు అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి బద్వేలు మీదుగా మనం వెళ్ళాల్సిన మల్లెంకొండేశ్వర స్వామి ఆలయము బయలుదేరతాము. ఫ్రెండ్స్, ఎట్టకేలకు మనం ఈరోజు మల్లెంకొండేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకున్నాము. భక్తజన సందోహంతో మల్లెంకొండేశ్వరుడు వెలిగిపోతున్నాడు. ఈ మల్లెంకొండేశ్వర స్వామి ఆలయము బద్వేలు నుండి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా సోమశిలం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ మల్లెంకొండేశ్వర స్వామి ఆలయము ప్రకృతి సోయగాల నడుమ ఎంతో శోభాయమానంగా వెలిగిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం టెంకాయ అయితే తీసుకోవడం జరిగింది. దేవుడికి టెంకాయ సమర్పించి అదేవిధంగా బిల్వపత్రాన్ని సమర్పించి నేను తెలిసో తెలియకో చేసినటువంటి పాపాలను ప్రక్షాళన గావించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇక వెళ్దామా? ఇప్పుడే ఆ మల్లెంకొండేశ్వర స్వామికి టెంకాయను సమర్పించి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్న శ్లోకం యొక్క గొప్పదనాన్ని నేను స్మరించుకొని ఆయనకైతే ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి బిల్వపత్రాన్ని సమర్పించాను. ఇక ఇంతటితో నా ఉపవాస దీక్షను విరమించి ఇక్కడ భక్తుల సందర్శనార్థం నిర్వాహకులు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇక్కడ దాదాపు అరగంట పాటు బాణసంచా ప్రేలుళ్లతో ఈ ప్రాంతమంతా మారుమురుగిపోయింది. ఆ బాణసంచా వెలుగుల్ని చూసి ఈ రోజుతో మనం ఈ వీడియోనైతే ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్.